ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయ కాల సమయంలో 10 నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దినం వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి సర్వశక్తివంతుడా గొప్ప దేవుడా, నీకు వందనాలు. నీవు ఇచ్చిన ప్రేమను బట్టి, నీవు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు ప్రభావ. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ధ్యానించుచుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. తొదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉన్నది. మనము దేవుని యందు బలవంతులై ఉండాలి అంటే ఆయన శక్తిని బట్టి మనం బలవంతులై ఉండాలి. ఎందుకంటే మనము శరీరానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనము చాలా బలహీనమైనటువంటి ఘటములుగా మనం ఉన్నాము. కాబట్టి ఈ బలహీనమైనటువంటి మనము ఆయన యందు బలవంతులుగా ఉండాలి అంటే ఈ బలహీన శరీరాలు ఆయన యందు బలవంతులుగా కలిగి ఉండాలి. అంటే ఎలా మనము బలవంతులై ఉండగలము అంటే ఆయన మహాశక్తిని బట్టి. మహాశక్తి, భూమి ఆకాశములను సృజించినటువంటి శక్తి, ఎర్ర సముద్రమును పాయలుగా చేర్చినటువంటి శక్తి, ఇంత మహాశక్తి కలిగినటువంటి దేవుని శక్తిని బట్టి మనము ఆయన యందు బలవంతులై ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయన యందు బలవంతులుగా జీవిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే ఆయన యందు మనము బలవంతులుగా జీవిస్తూ ఉన్నామో, మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన శరీర విషయంలో బలహీనులు కాకుండా ఉండగలము. అంటే పాపము లేకుండా, అంటే శరీరానికి అనుకూలంగా మనం జీవించడానికి ఇష్టపడము. ఎందుకంటే మనము మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులమై ఉన్నాము కాబట్టి, ఆత్మలో బలవంతులుగా ఉన్నాము కాబట్టి మన శరీరానుసారంగా జీవించడానికి మనము ఇష్టపడము. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ, ఏ విషయంలో మనం శరీరానికి లోబడిపోయి బలహీనమైనటువంటి జీవితాలను జీవిస్తూ ఉన్నాం, ఒక్కసారి ఈ వాక్యం బట్టి పరిశీలన చేసుకోవాలి. ఈ విషయంలో నేను బలహీనంగా జీవిస్తూ ఉన్నాను, ఈ విషయంలో శరీరానికి లోబడిపోయాను, ఈ విషయంలో శరీర కోరికలకు లోబడిపోయాను, ఈ విషయంలో శరీర సుఖానికి లోబడిపోయాను, ఈ విషయంలో శరీరానికి లోబడిపోయి నేను బలహీనంగా బ్రతుకుతున్నానని నువ్వు అనుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఎవరు అంటే మహాశక్తివంతుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ శరీరాన్ని మనము జయించాలి అంటే ఆయన శక్తిని మనం పొందుకోవాలి. ఎందుకంటే ఈ శరీర కోరికల్ని జయించడం అంటే అది మామూలు విషయం కాదు. మరి ఎలా వాటిని జయించగలము, మరి ఎలా వాటిని ఎదిరించగలము అంటే ఆయన మహాశక్తిని బట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎంతో బలవంతులై ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎలా బ్రతకాలి అంటే బలవంతుల వలె మనము బ్రతకాలి. ఎలా అలా బ్రతకగలము? మనకి జ్ఞానము లేదు కదా, లేదంటే శారీరకంగా మనము అంత బలవంతులము కాదు కదా, లేదా ఆర్థికంగా బలవంతులము కదా అని ఆలోచన చేస్తూ ఉంటే దేనిని బట్టి నీకు శక్తి వస్తుందంటే ఆయనను బట్టి నీకు శక్తి వస్తుంది, ఆయన బట్టి నీకు బలం వస్తుంది, ఆయన బట్టి నువ్వు బలవంతులు అయి ఉండగలము. ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి. ఎందుకు అంటే ఆయన మహాశక్తివంతుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో మనం శక్తిహీనులమని అనుకుంటున్నా, ఏ విషయంలో నేను బలహీనుడని అనుకుంటున్నా, ఏ విషయంలో నేను బలహీనుడిగా ఉంటున్నాను అని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావో, ఆ ఆలోచన పక్కన పెట్టేసి ప్రభువు పాదాల చెందుకు వచ్చినప్పుడు, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన మహాశక్తిని మనం పొందుకున్నప్పుడు, ఆయన మహాశక్తిని మనం ఆశ్రయించినప్పుడు మనము బలవంతులై జీవించడానికి అవకాశం ఉంది. ఎంతకాలము బలహీనమైనటువంటి జీవితాలను జీవిస్తాం, ఎంతకాలము బలహీనమైనటువంటి బ్రతుకుతాం, ఎంతకాలము బలహీనమైనటువంటి భక్తిని చేస్తాం. ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఆయన మహాశక్తి కొరకు మనం ప్రార్థించినట్లయితే, అది పొందుకోవడానికి దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు. ఎప్పుడైతే ఆ మహాశక్తిని మనం పొందుకున్నామో, ఆయన
ఆయన మహాశక్తిని మనం పొందుకున్నాము. మనం ఎవరు అంటే బలవంతులము. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటిన, ఈ మాటలు వింటిన ప్రియ సహోదరి సహోదరుడు, ఏ విషయంలో నువ్వు బలహీనుడు అనుకుంటున్నావో ఆ విషయంలో దేవుని విషయంలో ప్రార్థన చేసి నీ మహాశక్తిని బట్టి నన్ను బలవంతులుగా చేయని ఆయన అడిగినప్పుడు ఆయన మనం బలవంతులుగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. అవును ప్రభా, ఈ లోకంలో మేము శక్తిహీనులుగా జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మేము బలహీనులుగా జీవిస్తూ ఉన్నాం ప్రభా. అనేక మంది మా పైన ఆధిపత్యము చేస్తూ ఉన్నారు. అనేక విషయాలు మా పైన ఆధిపత్యము చేస్తూ ఉన్నాయి ప్రభా. ఈ సమయంలో ఏ విషయంలో అయితే మేము బలహీనులుగా జీవిస్తూ ఉన్నామో ఆ విషయంలో మాకు మహాశక్తిని దేవాతని మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను. బిడ్డలు ఎవరైతే బలహీనముగా ఉన్నారో ప్రతి విషయంలో వారిని దేవాతని మహాశక్తిని బట్టి వారిని బలవంతులు చేయమని అడుగుతావు. నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో దేవా ప్రభు, ఎవరైతే దేవా తండ్రి అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారో వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో తండ్రి, వారికి ఉన్నటువంటి ధనమునంతా ప్రభా ఇదిగో వ్యయపరచుకుంటుండగా ప్రభువా, ఇదిగో తండ్రి వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఎవరైతే అనారోగ్యము చేత ఇదిగో తండ్రి హాస్పిటలైజేషన్ అయ్యారు తండ్రి, వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. దేవా తండ్రి వారిని ముట్టండి, స్వస్థపరచండి. నీ పరిశుద్ధ రక్తము స్వస్థత కలుగు చేయమని అడుగుతూ ఉన్నాను ప్రభా. నీ స్తోత్రములు తండ్రి, గొప్ప దేవుడా. నీ రక్తములు వారిని కడిగి దేవా తండ్రి ప్రతి అనారోగ్యం నుంచి వారిని విడిపించమని, వారు తీసుకుంటున్నటువంటి ఔషధములలో మీరు ఉండమని, వారు తీసుకుంటున్న ట్రీట్మెంట్లో మీరు ఉండమని దేవా తండ్రి వైద్యులకు పరమ వైద్యులు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని దేవా తండ్రి సంపూర్ణ స్వస్థ అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.